ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు. నేనైతే చాలా బాగున్నాను. వాళ్ళైతే నేను వాళ్ళ ఊరికి వెళ్తూ ఉన్నాను. బస్ జర్నీ స్టార్ట్ అయిందంటే వెళ్తూ ఉన్నాను. అక్కడ మామిడి తోట కనిపించిందండి. కాసేపు అది అలా వీడియో తీశాను. ఇంకా వెళ్తూ ఉన్నాను. చాలా పెద్ద తోట ఉంది. చాలా లాంగ్ స్పేస్ తోటి చాలా ఎకరాల్లో ఉంది. అది మొత్తం తీసుకున్నాను. ఇంకా అలా వెళ్తూ ఉంటే ఇంకా జామ చెట్లు అంటారు కదండి, అవి కూడా ఆ తోట కూడా ఉందండి. అది కూడా కాసేపు వీడియో తీసుకున్నాను. అలా బస్ జర్నీలో అలా వెళ్తూ తను అలా వీడియో షూట్ చేసుకున్నానండి. వెళ్తూ దారిలో అంటే అటు సైడ్ మొత్తం జామ చెట్లు చాలా ఎక్కువ ఉన్నాయండి. సో అవి తీసుకున్నాను. దాని తర్వాత అంటే ఏమి వేయరు కదండి పంట, అట్లా ఎంటీగా ఖాళీ స్పేస్లో వదిలేసి ఉన్నారండి. తర్వాత ఇంకొంచెం దూరం వెళ్ళిన తర్వాత అది వరి అంటారు కదండి, అది కూడా వేసి ఉన్నారండి. లొకేషన్ అయితే చాలా బాగుంది కదండి, అద్దరిపోయింది కదా. చాలా లాంగ్ నుంచి చూస్తే స్కై ఎర్త్ రెండు దగ్గరగా ఉన్నట్టు ఉన్నాయండి. సో అలా దానికి కాసేపు అలా వీడియో తీశానండి. అన్నిటికంటే మెయిన్ థింగ్ చెప్పడం మర్చిపోయానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చూడండి, ప్రతి ఒక్కరు చూడండి. అలాగే నా ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. అలానే వెళ్తూ ఉంటే మళ్ళీ అలా అదేదో పంట పండుతుంది కదండి, ఆ భూమి కూడా అది కూడా వచ్చిందండి. అది కూడా తీసుకున్నాను. వెళ్తూ జర్నీలో అలా లాంగ్ షాట్ కొంచెం వీడియో క్లిప్లో అలా తీసుకున్నానండి. చాలా దూరం నుంచి కొన్ని అయితే అసలు పంటలు లేని భూమిలాగా అలా ఎడారులు అలా ఉండిపోయిందంటే, కొన్ని ప్లేసెస్లో పంటలు పండమంటారు కదండి, అట్లా వదిలేసిన స్పేస్లో ఉంది అది. సో అలా అది కూడా తీసుకున్నానండి. పచ్చగా ఉన్న ప్లేసు బాగా అంటే పంటలు పండుగని ఎండిపోయిన ప్లేస్ ఉంటుంది కదా, బీడు భూమి అంటారు కదండి. సో అది అట్లా అనుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.